హలో ఫ్రెండ్స్, మనం వ్లాగ్స్కి స్వాగతం. ఇవాళ మనము కమ్మగా చపాతీ అన్నము అన్నిట్లోకి ఊరికే తినడానికి కూడా సైడ్ డిష్ చేద్దాము బజ్జీ మిర్చితో. అది కూడా లెఫ్ట్ ఓవర్ సేవ్ కానీ ఆలు బుజ్జియా కానీ దాంతో. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్, వేయించిన శనగపిండి అంటే మనం బేసన్ అంటాం కదా, రోస్ట్ చేసిన 1 కప్ బేసన్ వాడుకోవచ్చు మీరు. సో ఇక్కడ నేను బజ్జీ మిర్చి అంటాం కదా, నేను ఒక 3-4 తీసుకున్నానండి. వాష్ చేసి క్లీన్ చేసుకున్నాను. సోంపు గింజలు, సోంఫ్ అంటాం కదా అది, ధనియాల పొడి, జీలకర్ర, కారం, తర్వాత కొంచెం నిమ్మకాయ, మస్టర్డ్ అంటే 1 స్పూన్ ఆవాలు, పసుపు, సాల్ట్, అలాగే ఇంగువ అండ్ ఆమ్చూర్ పౌడర్ అవసరం అవుతుందండి దీనికి. అలాగే మస్టర్డ్ ఆయిల్ అండి, మెయిన్ ఇది మస్టర్డ్ ఆయిల్ ఫ్లేవర్ బాగుంటుంది, లేదు అన్న నార్మల్ ఆయిల్ వాడచ్చు. ఇలా గింజలన్నీ తీసేసి డీసీడ్ చేసేసామండి మనం నీట్గా, అంటే కారం మరీ తగలకుండా ఉండాలని. అన్నీ ఇలా క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాము. మిక్సీ జార్లో ఈ 2 తప్పించి మిగతావన్నీ గ్రైండ్ చేస్తామండి. ఆవాలు 1 స్పూన్ అన్నాను కదా ఇందాక, అలాగే సోంపు, ధనియాల పొడి, తర్వాత ఇప్పుడు ఈ ఇంగువ అంటాం కదా, హింగ్, ఆమ్చూర్ పౌడర్, పులుపు కండి, ఉప్పు, పసుపు అండ్ కారం మీరు చూసుకొని వాడండి. ఒకవేళ పచ్చిమిరపకాయలు అవి మీరు తీసుకుంది కారం అంటే తగ్గించుకోవచ్చు. జీలకర్ర, ధనియాల పొడి వేసేసాం. ముందు ఇది ఫస్ట్ గ్రైండ్ చేసేస్తామండి. అది బరకగా అయిపోయిన తర్వాత మీరు ఈ సేవ్ వేసేసి గ్రైండ్ చేయండి పల్స్ మోడ్లో, సో దట్ మీకు అలా కచాపచాగా ఉండాలన్నమాట. అది టేస్ట్ చాలా బాగుంటుంది. బిఫోర్ స్టఫింగ్ మీరు కొంచెం నిమ్మకాయ అలాగే ఆయిల్ వేస్తే మీకు ఆ మిరపకాయలోకి పడుతుందన్నమాట, కొంచెం పడుతుంది. బాగా అలా కలిపేసుకోండి. ఇప్పుడు ఆ పొడిని దీంట్లోకి స్టఫ్ చేసేస్తాము అన్ని మిర్చీస్లోకి. ఇక్కడ ఒకటండి, అగైన్ ఐమ్ మెన్షనింగ్, లెఫ్ట్ ఓవర్ కొంచెం మిక్స్చర్ ఉన్నా పర్లేదు, మీరు ఇలాగే చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు నేను ప్యాన్ పెట్టేసి మస్టర్డ్ ఆయిల్ పెట్టాను. స్మోకింగ్ హీట్ వచ్చేంత వరకు ఆగిన తర్వాత వేసుకోండి, అప్పుడు వాసన కూడా బాగా టేస్టీగా ఉంటుంది, వేడి చేయదు మస్టర్డ్ ఆయిల్ తోటి. ఇలా మీరు వేసేసుకోండి. మళ్ళీ పైనుంచి కొంచెం ఉప్పు వేస్తామండి, ఎందుకంటే ఆ మిర్చి స్కిన్ కూడా మంచిగా ఉప్పు ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు చూడండి, ఒక సైడ్ మగ్గిపోయింది కదా, మన దగ్గర మిగిలిన లెఫ్ట్ ఓవర్ ఆ మసాలా ఏదైతే గ్రైండ్ చేసింది ఉందో ఆ పొడి, అది వేసేస్తామండి. అలాగే నేను ఇక్కడ 1/2 గ్లాస్ కంటే తక్కువ వాటర్ వేసాను, కొంచెం మగ్గుతాయని చెప్పి. సో వేసేసుకొని నేను ఒక 5 మినిట్స్ మగ్గించానండి. చూడండి మిర్చి ఎంత బాగుంటుందంటే యూ డోంట్ రిక్వైర్ ఎనీథింగ్, అలా స్పూన్ తోటి తినేస్తారు మీరు. ఒక్కసారి దీన్ని ఇలా ట్రై చేసి ఆహా అని చెప్పి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ ద సేమ్ వే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.